హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఈరోజు ఒక సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి ఒక నాస్తిక కుక్క గురించి మాట్లాడుకుందాం. ఆ నాస్తిక కుక్క ఎవరనేది ఒకసారి చూడండి. చూసారు కదా, వీడే ఆ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నాస్తిక కుక్క. ఫకాఫ్ రాజ్, నాట్ ప్రకాష్ రాజ్, ఫకాఫ్ రాజ్ విలక్షణ నటుడు. ఆ నటుడు ఈ నటుడు బొంగు బోషడం అంటూ వీడి సినిమాలు చూసి హిందువులు వీడిని నెత్తి మీద పెట్టుకొని చూసుకొని వీడికి 4 జాతీయ అవార్డులు కూడా ఇప్పించారు. కనీసం ఆ విశ్వాసం కూడా లేదు ఈ గాలినప్పుడు. వీడు నాస్తికుడు అని చెప్పుకుంటాడు అన్నమాట. నాస్తికుడు అని చెప్పుకునేవాడికి వేరే ఇతరత్ర మతాల గురించి ఎందుకు? సో అసలు విషయం ఏంటంటే, వీడి జీవిత చరిత్ర వెనక్కి తిరిగేసి చూస్తే వీడెంత నీచుడో అర్థమవుతుంది అనమాట. ఆడవాళ్ళ పట్ల వీడు ఎట్లా ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. వీడు ఏ రకమైనటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఇతర మతాల గురించి కావచ్చు, ఇతర ధర్మాల గురించి కావచ్చు. మెయిన్ వేరే ధర్మాల జోలికి వీడు పోడు. వీడు ఒక గాండుగాడు అనమాట. ఎందుకంటే ఈ గాండుగాడు వేరే మతాల జోలికి పోతే వాళ్ళక్కడే వీళ్ళు సాగుగొట్టి చెవులు మూసి ఉప్పు పాత్ర వేస్తారు. హిందువులం కదా మనం, సిగ్గులేని సెక్యులర్ హిందువులు మనలో ఉండి కల్తీ చేయబట్టే ఇట్లాంటి లంజా కొడుకులు, ఫకాఫ్ రాజు లాంటి లంజా కొడుకులు ఈ విధంగా రెచ్చిపోతూ హిందూ ధర్మాన్ని గురించి, ఇతిహాసాల గురించి, గ్రంథాల గురించి, రామాయణ మహాభారతాల గురించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీడంటే ఒకప్పుడు చాలా గౌరవం ఉండేదన్నమాట. మంచి నటుడు. ఆఫ్టర్ ఆల్ నటుడు వీడు. పొట్టపూటి కోసము రంగులు వేసుకుని తెర మీద ఆటలాడేటువంటి ఒక నటుడు. ఆఫ్టర్ ఆల్ ఒక నటుడు. ఇలాంటి నటులు చాలా మంది ఉన్నారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాండుగాళ్ళు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఎన్నో సినిమాలు తీశారు. జస్ట్ లైక్ యమగోళ అంటూ ఈ జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో, యమధర్మరాజును కూడా ఒక జోకర్గా చిత్రీకరిస్తూ అనేక రకాలైనటువంటి సినిమాలు తీశారు. దాన్ని సిగ్గులేని సెక్యులర్ హిందువులు కావచ్చు, హిందువులు కావచ్చు, వాటిని చూసి హిట్ చేయించి వీళ్ళ లెవెల్ని అప్ చేయడం కారణంగా వీళ్ళకి బలిసి కొట్టుకుంటున్నారు అన్నమాట. సో ఇంతకీ ఈ ఫకాఫ్ రాజు గారు, అదే ఈ లంజా కొడుకు ఎవడైతే రాక్షస జాతికి చెందినటువంటి ఈ లంజా కొడుకు ప్రకాష్ రాజు గారు రామాయణం గురించి, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి గురించి ఎట్లాంటి వ్యాఖ్యలు చేశాడు, రావణాసురుడి గురించి ఎట్లాంటి మాటలు మాట్లాడాడు. నెక్స్ట్ వీడియోలు చూడండి. ఆ తర్వాత వీడికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో చెప్తాం. Rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits. Can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. It says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry. Let them eat. We can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, lucky. Rama calls Lakshmana lucky. Hey, lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount, if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from north. Yeah, I am Ravana from south. Nice meeting you. These children said politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Alright. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. విన్నారు కదా వీడి వీడియో. విన్నారు కదా వీడు చెప్పింది. వీడి పిచ్చివాగుడు విన్నారు కదా.
రామాయణాన్ని గురించి, రాముడు సీత లక్ష్మణుని గురించి ఏమేమి మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు అని విన్నారు కదా. రాముడు ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక వలస కూలీలాగా చిత్రీకరిస్తూ, రావణాసురుణ్ణి దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక గిరిజనులుగా చిత్రీకరిస్తూ, వీడు చేసిన వ్యాఖ్యలు వింటే మీకు చెప్పు తీసుకుని కొట్టాలనిపించట్లేదా? వీడికి ఎందుకు, వీడు నాస్తికుడు అయినప్పుడు, దొంగ నాస్తికుడు, అది కూడా దొంగ నాస్తికుడు. ఈ నా కొడుకు ప్రతి సినిమాలో చూడండి బొట్టు పెట్టుకుంటాడు, రుద్రాక్ష మాలలు వేసుకుంటాడు. అంటే హిందూ ధర్మాన్ని అనుకరిస్తూ నటించి దాని మీద వచ్చినటువంటి డబ్బుల్ని వీడు తింటాడు. తిని బలిసి కొట్టుకొని ఈ రకమైన మాటలు మాట్లాడతాడు. సో వీడేమన్నాడంటే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వలస వచ్చారంట. ఏది అక్కడ ఏం దొరకకపోతే ఫుడ్ కోసం వెతుక్కుంటూ వచ్చారు. మీన్స్ పని కోసం కావచ్చు, లేదంటే ఫుడ్ కోసం కావచ్చు. వాళ్ళకి దిక్కు దేశానం లేక సౌత్ ఇండియాకి వచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వచ్చిన తర్వాత లక్ష్మణుడికి ఆకలేసింది. లక్ష్మణుడికి ఆకలిస్తే రాముడితో అన్నాడంట, రామ అక్కడ చూసావా ఒక అడవి ఉంది, అందులో పండ్లు ఉన్నాయి, తిందామా అని అడిగాడంట. వీడి ఏదైతే సంబోధన విధానం ఏదైతే ఉందో, రామ అంట లక్కీ అంట. వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎంత బలుపురా నీకు లంజా కొడక ఫకఫ్రాజ్, బ్లడీ ఫకఫ్రాజ్. వీడి మీద కేసులు కాదు, వీడికి దేహశుద్ధి చేయాలి. నెక్స్ట్ టైం వాడు నటించడానికి కూడా వీలు లేకుండా వాడి బాడీని డ్యామేజ్ చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. చట్టాలు ఇవన్నీ కూడా ఏం చేయలేము అనమాట. వస్తాడు ఏదో ఒకటి సంజయ్షి చెప్పుకుంటాడు, ఓకే నెక్స్ట్ టైం అట్లా చేయొద్దని చెప్పేసి ఈ చట్టాలు, ఈ పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళని వదిలేస్తుంది. ఎందుకంటే దొరుకుతుంది వాళ్ళకు కూడా కాస్త కూస్తా, కాబట్టి వదిలేస్తారు. నో, హిందువులు అలా వదిలిపెట్టకూడదు. లేదంటే బజారుకి ఒక ఫకఫ్ రాజుగాడు తయారవుతాడు అనమాట. సో అప్పుడంట రాముడు అన్నాడంట, నో ఇది వేరే వాళ్ళ భూమి, ఆ భూమిలోకి వెళ్ళి మనం పండ్లు తినకూడదు అని చెప్పాడంట. ధర్మ మార్గంగా చెప్పాడంట. ఆ తర్వాత ఎట్టకేళ్ళకి ఆకలికి తట్టుకోలేక వెళ్ళి అక్కడ పండ్లు తెంచి తింటుంటే అంతలోకి ఈ ఫకఫ్ రాజుగాడి వాళ్ళ అమ్మ శూర్పణక వచ్చి కోపంతో చూసి, మా తోటలో పండ్లు తింటున్నారా ఉండు అని చెప్పేసి, రావణ అన్నయ్య వీళ్ళెవరో వచ్చి మన పండ్లు తింటున్నారా అని చెప్పేసి రావణుడికి కంప్లైంట్ చేసిందనమాట. ఎవరు? ఈ ఫకఫ్ రాజుగాడి వాళ్ళ అమ్మ శూర్పణక చేస్తే అప్పుడు రావణాసురుడు అన్నాడంట, ఓకే వాళ్ళు తింటున్నారు కదా, తిన్నివ్వు, తిన్న తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి రావణాసురుడు అన్నాడంట. ఎక్కడ చదువుకున్నావురా లంజా కొడుక నువ్వు, ప్రకాష్ రాజ్, చిచి ఫకఫ్ రాజ్, మదర్ చోద్, ఎక్కడ చదువుకున్నారా నువ్వు? రామాయణం గురించి నీకేమైనా తెలుసారా? నీకెందుకురా రామాయణ మహాభారతాల గురించి నీకెందుకురా గండు? నువ్వు నాస్తికుడిలాగా మూసుకొని కూర్చో లంజా కొడుక. ఆ తర్వాత మేము ఫలానా చోటు నుంచి వచ్చాము, ఆకలితో ఉన్నాము అని చెప్పారు. ఓకే మరి దానికి పేమెంట్ ఏది అని అడిగితే, పేమెంట్ మా దగ్గర లేదంటే ఎంత అయిందో లెక్క కట్టమని చెప్పేసి వీళ్ళమ్మ ఎవరైతే, ఈ ఫకఫ్ రాజుగాడి వాళ్ళ అమ్మ శూర్పణక ఎవరైతే ఉందో ఆమెకి లెక్కేసి చెప్పమని చెప్తే, ఆ శూర్పణక GST తర్వాత మొత్తం ఏదైతే ఉందో ప్రైస్ మొత్తం కలిపి $2,000 రేటు నిర్ణయించిందంట. రేటు నిర్ణయిస్తే మా దగ్గర డబ్బులు లేవని చెప్పి రామలక్ష్మణులు అంటే, సరే ఒక పని చేయండి, తింటే తిన్నారు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వలస కూలీలు కాబట్టి, మీరు మాకు గెస్టులు లాంటి వాళ్ళు, మా టూరిస్టులు లాంటి వాళ్ళు కాబట్టి తినండి, తిన్న తర్వాత ఆ గింజలను ఎక్కడన్నా నాటేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి రావణాసురుడు, అదే ఈ ఫకఫ్ రాజుగాడి వాళ్ళ మేనమామ అన్నాడంట. ఇది వీటి రామాయణం. ఎందుకురా నీకెందుకురా, నీకేం తెలిసి మాట్లాడుతున్నావురా నువ్వు? గాండు, పారాసైట్, కొజ్జా, సాడిస్ట్. నీ మొదటి పెళ్ళం ఆ లీలా కుమారి ఎవరో ఉంది కదా, ఆమె ఎందుకు వదిలిపెట్టిపోయిందో జనాలకు తెలియదు అనుకుంటున్నావా? నీ శాడిజాన్ని తట్టుకోలేక వదిలిపెట్టిపోయింది. 2 పిల్లలు వదిలేసినావు, మళ్ళీ దాన్ని లీగలైజ్ చేసుకోవడానికి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఏదో జనాలను మభ్యపెట్టినావు, అదంతా అయిపోయింది. రెండో దాన్ని చేసుకున్నావు, దాంతో ఉంటున్నావు. ఓకే అది నీ పర్సనల్ లైఫ్, నువ్వు ఎక్కడన్నా నీ అమ్మని ఎక్కడైనా మింగించుకో. మా రామాయణ మహాభారతాలు, మా రాముడు సీత లక్ష్మణుడి గురించి నీకెందుకురా గండు? సో ఫ్రెండ్స్, వీళ్ళకి
ఎక్కడో తిండి తిప్పలు లేకుండా, ఇప్పుడు నేను అందరిని అనడం లేదు, చాలామంది కూడా మహానుభావులు మహామహా నటులు అందించింది సినీ పరిశ్రమ. గొప్ప గొప్ప మేనర్స్ ఉన్నటువంటి నటుల్ని అందించింది. కానీ ఇట్లాంటి గాండుగాళ్ళను కూడా చాలామందిని అందించింది. ఆ గాండుగాళ్ళల్లో ఈ కొత్తప్రాజు కూడా ఒకడనమాట. నీకు బీజేపీ భావజాలాలు నచ్చకపోతే బీజేపీని విమర్శించు. మోదీ గారి భావజాలాలు లేకపోతే ఆయన చేసేటటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో, ప్రభుత్వ విధానాలు నీకు నచ్చకపోతే దాని మీద ప్రశ్నించు, విమర్శించు, ఎవడేమనడు. నువ్వు మా దేవీ దేవతల్ని విమర్శిస్తూ పిట్టకథలు వదులుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరు ఊరుకోర్రా. కాబట్టి సో నీ కొంపలు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడెక్కడ దాక్కుంటుంటావు, నువ్వు ఎక్కడుంటావు అన్నీ మాకు తెలుసు. నీ చేలగాళ్ళు ఎవరైతే నీ చెంచగాళ్ళు ఆంధ్ర తెలంగాణలో తిరుగుతున్నారో వాళ్ళు కూడా తెలుసు. దాదాపుగా మీ లిస్ట్ మొత్తం కూడా ఎన్ఐఏకి చేరిపోయింది. సో ముందు ముందు ఏముంటుంది, ఏక్ గోలీ ఏక్ దుష్మన్, మా మిలిటరీ వాళ్ళ పద్ధతి ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది. ఈలోపు హిందువులు మేల్కొని మీ మక్కిలు ఎరగదీసి నెక్స్ట్ మళ్ళీ నటించడానికి వీలు కాకుండా చేస్తారా, మీరు సావు నుంచి తప్పించుకున్నట్టే. లేకపోతే మీ గతి అదో గతి. నీకు ప్రభుత్వం మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే, ప్రభుత్వం వల్ల నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే చెయ్యి. ఇంకొకటి చెప్తున్నాడు, ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఇండియా అంట, ఐఎమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా అంట, అలా అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాడంట. కానీ రాముడంట వన్ నేషన్ వన్ రిలీజియన్ అని మాట్లాడాడంట. అరే ముండా కొడుక, ఈ రామాయణ మహాభారతాలను అడ్డం పెట్టుకుని నువ్వు సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ విడదీయాలని చూస్తున్నావురా గండు. సో ఫ్రెండ్స్, సో వీడి ఉద్దేశం ఏం లేదు, ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టడం, ఆ తర్వాత జనాల్లో లేనిపోని ప్యానిక్ సృష్టించడం, బీజేపీ అంటే ముస్లిం వ్యతిరేక శక్తిగా చిత్రీకరించడం. నెక్స్ట్ రాబోయే టాపిక్ అదే ఉంటుంది అనమాట. చూడండి, పూర్తిగా చూడండి, మనం వీడియోలు పూర్తిగా చూడడం అదే మన దరిద్రం అనమాట. బీజేపీ ఎజెండా అంట ముస్లింలను ఖతం చేయడం అంట, క్రిస్టియన్లను ఖతం చేయడం అంట. సో వీడు ఏ రకమైనటువంటి దేశ విద్రోహ శక్తిగా మారుతున్నాడనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి పూర్తిగా వీడియో చూసి 10 మందికి షేర్ చేస్తే కానీ వీడి బుద్ధి అందరికీ తెలుస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ అమ్మ ఎక్కడ ఏ రెడ్ లైట్ ఏరియాలో పడుకుంటే 10 మంది వీర్యాలతో నిన్ను కన్నదిరా. నువ్వు ఎందుకురా, నీ బుద్ధి ఎందుకురా అట్లా మారింది? మా హిందువుల డబ్బులతోనే కదా నువ్వు బతుకుతున్నావు. పారాసైట్, బ్లడీ ఫకాఫ్ రాజ్, మదర్ చోద్, గాండు, కుత్తా. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలాంటి చాలామంది ఉన్నారు నాస్తికులు అని తిరుగుతున్నటువంటి చాలామంది నటులు హిందూ ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలని, హిందూ పురాణాలని, హిందూ దేవీ దేవతల్ని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కొంతమంది నీచ నికృష్ట నటులు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళ సినిమాలు బైకాట్ చేయండి. వాళ్ళు ఏ సినిమాలో నటించినా సరే, ఎంత మంచి డైరెక్టర్, ఎంత మంచి ప్రొడ్యూసర్, ఎంత మంచి బ్యానర్ కింద సినిమాలు తీస్తున్నారు కానీ వాళ్ళు ఆ సినిమాల్లో నటిస్తున్నారంటే ఆ సినిమాలకు వెళ్ళి చూడవద్దు. సో దట్ సినీ ఇండస్ట్రీ వాళ్ళంతటా వాళ్ళే ఇట్లాంటి కుక్కలని, నాస్తిక కుక్కల్ని బహిష్కరించాలి. వీళ్ళు మళ్ళీ ఆర్థికంగా భిక్షం ఎత్తుకోవాలన్నమాట. సో ఇదే నేను చెప్పాలనుకున్న దోస్త్. మీకు హిందువులకి కాస్తన సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉంటే వీళ్ళు నటించిన ఏ సినిమా చూడకండి. మీరు నిజంగా హిందువులకు పుట్టిన వాళ్ళైతే వీళ్ళు నటించిన ఏ సినిమా చూడకండి, వీళ్ళని పోషించకండి. వీళ్ళు దేశ విద్రోహ శక్తులు, ఇలాంటి వాళ్ళు నాస్తికులు అని చెప్పుకుంటూ సినీ పరిశ్రమల్లో నటిస్తున్నటువంటి కొంతమంది బికారీ నటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తిండికి మెతుకులు లేక చెప్పులు అరిగిపోయేటట్టు స్టూడియోల చుట్టూ తిరుగుతూ చిన్న చిన్న పాత్రలు నటించుకుంటూ పెద్దగా అయ్యి, ఆ తర్వాత హిట్ అయ్యి, సూపర్ హిట్ అయ్యి, మెగా హిట్ అయ్యి, చేతికి డబ్బులు రాగానే ఇట్లాంటి బలిసిన పనులు చేస్తుంటారనమాట. సో బైకాట్ ఆల్ దీస్ బ్లడీ ఎథిస్ట్ యాక్టర్స్. జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై. I don't want to talk about Umar Khalid today. Everybody speaks, we all know who he is. I would like to repeat what I said in Delhi. Please try to understand, whatever is happening in this country is a preparation of a genocide. They want to wipe out Musliman.
They want to wipe out tribal people, minorities. That is their agenda. సో విన్నారే కదా ఫ్రెండ్స్, ఈ కొసమెరుపు వ్యాఖ్య ఏదైతే ఉందో, వీడు ఏమంటున్నాడంటే ఢిల్లీలో కూర్చున్నవాడు ఎవడో తెలుసు, మీకు ఏ పార్టీ రూలింగ్లో ఉందో తెలుసు, ఆ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఏదైతే ఉందో కంప్లీట్గా ముస్లింలని వైప్ ఆఫ్ చేయడం, అంటే ఆ కమ్యూనిటీ శుభ్రంగా తుడిచిపెట్టడం, క్రిస్టియన్ని శుభ్రంగా సమూలంగా నాశనం చేయడం, ఇది బీజేపీ ఎజెండా అన్నట్టుగా వీడు జనాలను రెచ్చగొడుతున్నాడు అనమాట. కాబట్టి వీడు ఎంత దుర్మార్గుడు, దేశంలో ఎటువంటి మత కలహాలను సృష్టించాలనుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడనేది మీ అందరు అర్థం చేసుకోవాలి. అందరికీ తెలుసు బీజేపీ పరిపాలన ఎలా ఉందనేది, కానీ ఇట్లాంటి లంజా కొడుకులు ఈ విధంగా జనాల్లో ఫేక్ నెరేటివ్ ప్రోపగండా చేస్తూ ఫేక్ నెరేటివ్ ప్రోపగండా టెర్రరిజాన్ని సృష్టిస్తున్నారన్నమాట. సో ఇట్లాంటి లంజా కొడుకుల్ని ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయించాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా కామెంట్లో తెలియజేయండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తేనే ఇలాంటి లంజా కొడుకుల గురించి జనాలకి అర్థమవుతుంది అన్నమాట. ఏ విధంగా జనాల మతాల వారీగా, ప్రాంతాల వారీగా దేశాన్ని ఎలా ముక్కలు చేయాలని ఇలాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఇట్లాంటి నీచులు ప్రయత్నిస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. మెయిన్ సినీ ఇండస్ట్రీ సగానికి సగం దేశద్రోహం చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే సినీ ఇండస్ట్రీ. ఒక బాధ్యత గల, ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన సినీ ఇండస్ట్రీ ఇట్లాంటి నా కొడుకుల్ని ప్రొడ్యూస్ చేసి దేశంలో అల్లకల్లోలు సృష్టిస్తున్నారు అన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి లంగా నా కొడుకుల మాటలు వినకండి. జై హింద్.